తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళను హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఓం అరుణాచల. వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్. నేను మీ విజయ. నేను అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ అరుణాచలేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బృందాకి లాస్ట్ డే ఆఫ్ 3rd క్లాస్ అనమాట. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడే తను 3rd క్లాస్కి చూస్తుండగానే అలాగా క్లాసెస్ మారిపోతుందనమాట. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. ఈరోజు సైన్స్ ఎగ్జామ్ అనమాట, లాస్ట్ ఎగ్జామ్. సో అయిపోగానే ఇంకా రేపటి నుంచి అయితే సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో బృందా కూడా చాలా ఎగ్జైట్గా ఉందన్నమాట. నిజంగా అండి, ఈ వీడియో ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నానా, నాకైతే ఇలా ఓపెన్ చేయగానే నాకు ఒక చంద్రబోస్ గారిది వచ్చేసి నాకు సాంగ్ తను పాడుతుంటే విన్నానమాట. చాలా మంచి లిరిక్స్ కదండి. నిజంగా తన మాటల్లో వింటుంటే దాని భావాన్ని నాకైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి అన్నమాట. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్స్, చాలామందిని లో ఉన్న వాళ్ళని కూడా చాలా జీవితంలో ఒక హోప్ ఇచ్చినటువంటి పాట అనమాట ఇది. నిజంగా అంటే చాలా రియల్ ఎక్స్పీరియన్సెస్ తను షేర్ చేస్తుంటే నాకైతే చాలా చక్కగా అనిపించింది. తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలి, ఎప్పుడైనా హితులుగా తలచి, అంటే ఎవరైనా మనకి చెడు కోరుకునే వాళ్ళని వాళ్ళే మన ముందుండి నడిపించే వాళ్ళు అని అనుకొని నడవాలి. కన్నుల నీటిని మన కలల సాగుకై వాడుకోవాలి. కాల్చే నిప్పుని మనకి ప్రమిదలాగా మార్చుకొని కాంతిని పంచే విధంగా మనకి ఉండాలి అని చెప్పేసి చాలా చక్కగా భావాన్ని అయితే చెప్పాడండి. గుండెతో ధైర్యం చెప్పిందంట, చూపుతో మార్గం చెప్పిందంట, అడుగుతో గమ్యం చెప్పిందంట. ఏమని? నేనున్నానని. నిజమే అండి. మనకి మనమే ధైర్యంగా మన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో నిజంగా అప్పుడు సక్సెస్ అయినట్టేనండి. అసలు విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఏం పరుగులాట జరుగుతుందో. ఒక్కటే పరుగులాట అనమాట. షణ్ముఖకి మ్యాంగోస్. సమ్మర్ సీజన్ వచ్చింది అంటే ఉంటేనా ఇంకా వాటిని కోయడము తినడం. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే ఒక మామిడి చెట్టు కనిపిస్తుంటుంది కదండి మన ఇంటి పక్కన. ఆంటీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. బృందాతో చెప్పిందనమాట మామిడి పళ్ళు ఉన్నాయని. అదే అచ్చా. మన ఇంట్లో మామిడి చెట్టు పోయినప్పటి నుంచి కూడా మామిడికాయలకి దోకా లేదండి. సమ్మర్ వచ్చిందంటే ఆంటీ మీద అయితే పడిపోతాము. సో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అవును, అదే ఆంటీ అనిందమ్మా అని అనింది. సరేలే తీసుకుందాము అని చెప్పేసి నిన్నటి నుంచి అనుకుంటే ఇప్పుడు ఇంకా అక్క పోతుంటే ఏడుస్తున్నాడు. సరే ఇటు పట్టుకొచ్చా. ఇప్పుడు మందులు లేని కాయలు తినడం అంటే ఇప్పుడు మన కోసం అని చెప్పేసి ముందుగా మార్కెట్లోకి ఏం చేస్తున్నారంటే మందులు వేసి కలర్ వచ్చేటట్టు అసలు నోట్లో పెట్టుకుంటే రుచి లేదు, పచ్చి లేదు. మన మామిడి పళ్ళు ఎట్లుండే అంటే వద్దండి. మనకి ప్యూర్ ఆర్గానిక్ ఎటువంటి మందులు లేకుండా అయితే ఆంటీ న్యాచురల్గా చెట్టుని అలాగే ఉంచుంటుందన్నమాట. నువ్వు వాళ్ళు అడిగినా కూడా కొన్ని తీసుకపోయి ఇంట్లో పెట్టుకుంటే దాచిపెట్టిస్తానంటే మా అత్తమ్మ అట్లే చేసేది.
వీళ్ళకి దాచిపెట్టి ఇచ్చేది బృందాకి. వీడంటే మన చెట్టు కాయలు చూడలేదు. తెస్తా ఉంటాడుగా ఎప్పుడు ఉన్నాయి అని వద్దని రాలేదేమో అని అదే అదే సాయంత్రం ఆయన నాకు చెప్పి ఆంటీ వచ్చేసి మా అత్తయ్య గారి ఫ్రెండ్ అనమాట. చాలా మంచి వ్యక్తి. అలాగే అంకుల్ కూడా ఉంటారనమాట. సో ఇద్దరు కూడా ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ వచ్చాయి అని అంటే మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు కూడా పాపం కొన్ని ఫ్రీగానే ఇచ్చేదనమాట. అప్పుడు అత్తయ్య గురించి వస్తూ అలాగా. ఇంకేవి మ్యాంగోస్ ఏవి అమ్మమ్మ అయిపోయినాయి అంటుంది. అమ్మ ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం ఆంటీ. అమ్మ తీసి పెడతాను అడుగుతాను, మనకి అంటే తోటలు ఉంటాయి చుట్టూ, తీసి పెడతాను ఊరగాయ వేస్తాను అని అంటుంది. సరేలే అప్పటి వరకు అయితే మాకు ఆంటీ ఉంది అని చెప్పి. ఈ చెట్టు పళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయన్నమాట. కొద్దిగా పండాలంతే, చాలా తీయగా టేస్ట్. ఇది ఇంట్లో చూపిస్తాడు పోదాం పోదాం అన్నట్టు. ఇంకా మాగలేదు నాన్న, మా అయితే చెప్తుంది ఆంటీ అని అంటే ఈనాడు. ఎవరు తింటది, తిని అన్ని పగలు కొట్టుకుంటది ఇట్లా మొత్తం. అచ్చా అచ్చా, ఏ పడేదు, ఇద్దరికి ఇష్టం ఆంటీ. అయిపోయినాయి అంటున్నానా ఎట్లా మళ్ళీ ఏడు అయిపోయింది ఎప్పుడో తాత కోసిండు అయిపోయింది. నేను పచ్చిలేరు అందరూ. ఇక్కడైతే జస్ట్ నేను ఆంటీ షణ్ముఖనైతే ఆట పట్టిస్తున్నాము. లేవు అయిపోయాయి మాగినవి అని చెప్పేసి. షణ్ముఖ అక్కడ చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆ దూరం నుంచి చూపిస్తున్నాడు అనమాట. లేదా అవి తినేటివి కాదు, ఇప్పుడైతే అయిపోయాయని చెప్తున్నాం. తింటావు తింటావు తింటావు, చాలా ఇష్టం అంటే. ఇప్పటి నుంచి షణ్ముఖ, ఇప్పుడు రేపటి నుంచి పాపకు స్కూల్లో నెక్స్ట్ ఇయర్ జూన్. లేదు లేదు, అదే అదే అదే. పద ఇంకా అమ్మమ్మతో తీసేసుకోపోదాము. ఈ అమ్మమ్మ అను అడగాలి, నువ్వు మంచిగా అడిగితే. అదిగో కోసుకోమంటుంది చూడు అక్కడ అన్ని. అందుతుందా నీకు? ఎట్లా మళ్ళీ ఎత్తా అదే కదా అమ్మమ్మకి రే. నిజంగా ఆంటీ ఇంట్లో మనిషి మాదిరే ఉంటారనమాట. కలిసేది కొద్ది తక్కువ సార్లే కలవడం అనమాట, కానీ చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తుంటారు, చాలా ప్రేమతో పలకరిస్తుంటారు ఆంటీ. నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇద్దరు దంపతుల్ని అలా చూడడం నాకైతే. అక్కడైతే ఆంటీ ఇంకా చూడండి ఆంటీ ఎన్ని తీసుకుందాం మనం ఇప్పుడు మ్యాంగోస్ చెప్పు. అమ్మో పట్టొచ్చేసింది, అమ్మమ్మ తీసుకొచ్చేసింది. నమస్తే అంకుల్. సో హడావిడిలో బృందాన్ని అలాగా డ్రాప్ చేసేసి బయటకు వచ్చేసాం అనమాట. బ్యాగ్ కూడా పట్టుకెళ్ళలేదు పాపం, అంకులే బ్యాగ్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు. సో వావ్, ఎమ్మి ఎమ్మి మ్యాంగోస్. నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి. అయినా మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నిజంగా. కానీ అవి ఎక్కువ తింటే మనకి వేడవుతుంది అన్న ఒక్క దీంతోనే మనం ఆపుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎమ్మి మ్యాంగోస్ అయితే ఫస్ట్ టైం ఇంటికైతే తీసుకెళ్తున్నానండి. అంటే ఇంతకుముందు తీసుకొచ్చాం మ్యాంగోస్, బట్ అవి బయట నుంచి తీసుకురావడం అయితే జరిగింది. బట్ ఇవైతే మనకి ప్యూర్ ఆర్గానిక్, ఎటువంటి మందులు లేకోకుండా అంటే ఇంట్లో మనకి గడ్డిలో మాగబెడతారు కదండి, అలాగా ఇవి మాగబెట్టిండేటివి అనమాట. సో చాలా హెల్త్కి మంచిది. మనకి అడల్ట్స్ కావచ్చు లేదంటే చిల్డ్రన్ కావచ్చు, ఈ సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి ఎప్పుడైనా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. నిజంగా నాకు షేర్ చేయాలనిపించి చేస్తున్నాను మీతో, మీకు ఏదో తెలియదని కాదు. బట్ ఏంటంటేనా మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సమ్మర్ సీజన్లో మ్యాంగోస్, వాటర్ మెలన్ కావచ్చు, మస్క్ మెలన్ కావచ్చు, అంటే సమ్మర్ సీజన్కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ని మనము మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలండి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో చక్కగా తినొచ్చు.
ఒక 3 కేజెస్ తీసుకున్నాను ఇలాంటి ఇప్పుడు. ఎప్పుడైతే మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటుంటామో మన హెల్త్ అనేది ఆటోమేటిక్గా చాలా బాగుంటుందండి నిజంగా. అంటే నేను మీతో ఒక విషయం ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా అండి, గాడ్ గిఫ్ట్ ఏంటంటే, గాడ్ క్రియేషన్ ఎలా ఉంది అంటేనా నిజంగా ఆ ఈశ్వరుడు ఎంత అందంగా ఎన్ని ఆలోచించి నిజంగా ఈ ఎన్విరాన్మెంట్ని ఇలాగ డిజైన్ చేశాడనేది నిజంగా గ్రేట్ అండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన అట్మాస్ఫియర్కి సంబంధించి మనం ఎటువంటి కండిషన్స్లో ఉన్నామో ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగానే మనకి అక్కడ ఫ్రూట్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇలాగ మ్యాంగోస్ ఎలాగైతే ఈ సీజన్లో వస్తాయో, సో డిఫరెంట్ కండిషన్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ తగ్గట్టుగా వాళ్ళ ప్లేసెస్లో అలాగా వాళ్ళకి పండుతాయి అన్నమాట. సో మనం ఏంటంటే దూరంగా ఏదో యాపిల్స్ దాంట్లో ఇలాగా అవి మంచిది అని చెప్పేసి ఎంత కాస్ట్ అయినా కానీ చెప్పేసి మనం తినేయడం, అంటే తినడం తప్పు, యాపిల్లో న్యూట్రిషన్ వాల్యూస్ లేవని నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే మన సరౌండింగ్స్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం చక్కగా మనము ఫ్రూట్స్ని తింటుంటే మన హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనము మ్యాంగోస్ ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ఆల్మోస్ట్ అందరం తింటుంటాం కదా, దాని యూజెస్ అయితే ఒక్కసారి చూద్దామా. సో యూజెస్ మనకి పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా మనకి మ్యాంగోస్ పుల్లగా ఉంటాయి అనేది అందరికీ తెలుసు కదా. సో పుల్లగా ఉంది అంటే ఏ విటమిన్ ఉన్నట్టు? విటమిన్ సి ఉన్నట్టు. విటమిన్ సి ఉంది అంటేనా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా పిల్లలకి డెవలప్ అవుతుంది అనమాట. చిల్డ్రన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి, అంటే జ్వరాల నుంచి, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఏదైనా కావచ్చు, కాపాడడానికి మనకి ఈ మ్యాంగోస్లో మనకి వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా డైజెస్టివ్ హెల్త్ అనేది కూడా వీళ్ళకి మంచిగా డైజెషన్ కావాలి పిల్లల్లో. కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి హెల్త్ని, గట్ హెల్త్ మంచిగా ఉండాలి అని అంటేనా వీళ్ళకి మంచిగా పిల్లలకి మ్యాంగోస్ మనం ఇవ్వగలిగితే చాలా మంచిదనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే గ్లూటామిన్ యాసిడ్ అనేది ఉంటుందండి. సో ఈ గ్లూటామిన్ యాసిడ్ ఉండడం వల్ల మంచిగా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది, మెమరీ పవర్ అనేది పిల్లలకి మంచిగా పెరుగుతుంది. సో ఇందులో మనకి విటమిన్స్ సి ఉంటుందని చెప్పాను కదా, అదేవిధంగా ఏ మరియు ఈ కూడా ఉంటుంది అనమాట ఈ మ్యాంగోస్లో. ఇలాగా మనకి ఆల్మోస్ట్ స్కిన్కి ఈ మంచిది, విజన్కి ఏ మంచిది అనేది మన వీడియోస్లో చాలా మటుకు నేనైతే డిస్కస్ చేశాను కదండి. సో స్కిన్కి కావచ్చు, హెయిర్ కావచ్చు, మంచిగా ఇది హెల్ప్ అవుతుంది మ్యాంగోస్ అనేది. విటమిన్ ఏ ఉంది కాబట్టి కంటి చూపుకు కూడా చాలా మంచిది. అంతే అనుకోలేరు, ఇంకా చాలా మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి మంచి మినరల్స్ మన బ్లడ్ ప్రెషర్ని, బీపీని కంట్రోల్లో ఉంచడానికి కూడా హెల్ప్ అయ్యే మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో చక్కగా పెద్దవాళ్ళకి, ఎవరైనా బీపీ ఉన్న వాళ్ళు కూడా చక్కగా మనకి మ్యాంగోస్ని అయితే తినొచ్చండి. ఏదైనా అతిగా తీసుకోకూడదండి, నేను చెప్పేది ఎప్పుడు ఒక్కటే మాట. సో ఏది మంచి అన్నా కూడా ఒక మోతాదులో మనకి ఒక 2 పీసెస్ కావచ్చు, 3 పీసెస్ కావచ్చు, ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి కాబట్టి. సో షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా లిమిటెడ్గా 1 or 2 పీసెస్ తీసుకోవాలి. సో ఇలాగైతే మనకి స్కిన్కి, హెయిర్కి, డైజెషన్కి, హార్ట్కి, ఐకి, సో ఇలాగా ఒక్కటి ఏంటంటే నిజంగా చాలా ప్రతి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఫ్రూట్ కూడా ఒక అమేజింగ్ అండి నిజంగా. ఇందులో ప్యాక్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు నిజంగా. సో చాలా మంచి ఫ్రూట్ అనమాట. మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటేనా ఇందులో ఫైబర్ ఉంటుంది. సో మనకి ఫైబర్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా సరే మనకి చక్కగా అది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈరోజైతే ఇంకా ఈ మ్యాంగో గురించి అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. సో చాలా చక్కని ఫ్రూటు, సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు, అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయవలసినటువంటి ఫ్రూట్ అనమాట. మన సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఆర్గానిక్గా దొరికితే, ఈ మందులతో మాగబెట్టిండిటి కాకోకుండా చక్కగా అందరం కూడా తిని హ్యాపీగా ఉందాము. ఇక్కడైతే ఇంకా షణ్ముఖ
అస్సలు ఆగట్లేదు, ఒక్క మ్యాంగోతో ఆగలేదు. నేను ఇంతకు ముందే మీతో చెప్పాను కదా, అసలు మ్యాంగోస్ ఉంటే ఇంకా పండగ అండి ఇంట్లో. పండగ అంటే అలా వెళ్ళడం, ఇలా తీసుకురావడం, కోయడం, తినడం, పక్కన పడేయడం. ఇంకా ఇంట్లో ఫుడ్ కూడా తగ్గించేస్తారనమాట. బట్ అయితే చాలా వేడి అవుతుంది నాన్న అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరండి. సో ఒక్కొక్కటి మా అత్తమ్మలాగానే నేను కూడా దాచిపెట్టి అయిపోయినాయని చెప్పి ఇస్తుంటానన్నమాట. ఇవాల్టి వ్లాగ్ అయితే మొత్తం మ్యాంగోస్ గురించి అయిపోయింది. నిజంగా ఈరోజు బృందాకి లాస్ట్ డే అవ్వడము, రేపటి నుంచి ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నింటిని కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఇవాళకైతే ఇంతేనండి, ఉంటాను. సో కీప్ వాచింగ్ మన ద్వీపం వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం అరుణాచల శివ.